నాన్నగారి విషయంలో మీకు రహస్యం చెప్పాలి. ఏంటి సార్ అది? మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోలేదయ్యా, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. విహారీ, ఏంటి విహారీ అలా ఉన్నావు? తాతయ్య, మా నాన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులా? శత్రువులు కూడా మిత్రులు చేసుకునే గుణంరా మీ నాంది. తాతయ్య, బిజినెస్లో ఎవరితో అయినా రైవలరీస్ ఉన్నాయా? వాడి ప్లాన్స్ మనం ఎదగాలని ఉంటాయి కానీ అవతల వాళ్ళని నాశనం చేయాలని ఉండవురా. వాడి స్టాటిస్టిక్స్ కూడా మన బిజినెస్ గ్రోత్ను చూస్తాడు గాని అవతల వాడి మార్కెట్ని డౌన్ చేసి లాభాలు సంపాదించాలని చూసేవాడు కాదురా. టోటల్గా నీది మీ నాన్నది ఒకటే గుణం విహారీ. అంత మంచి మనిషిని అంత త్వరగా ఎందుకు తీసుకెళ్లిపోయాడు తాతయ్య దేవుడు? ఏం చేస్తాం విహారీ, నా తలరాత అలా ఉంది మరి. ఇది నీ తలరాత కాదమ్మా, ఎవరో కావాలని రాసిన రాత. మంచివాళ్ళ నా దేవుడు ఎక్కువ కాలం భూమి మీద ఉండనివ్వడరా. ఎక్కడ ఆ మంచితనంతో దేవుడి కంటే మంచి పేరు తెచ్చుకుంటారేమోనని త్వరగా తీసుకెళ్ళిపోతాడు. మా నాన్నని తీసుకెళ్ళింది ఆ దేవుడు కా తాతయ్య. ఎవరో మా నాన్నంటే పడని వాళ్ళు చేసిన కుట్రలో ఆయన బలైపోయారు. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం విహారీ. గుర్తుందమ్మా, నా చెయ్యి పట్టుకొని నడిపించిన దగ్గర నుంచి అదే చేతిని విడిచే వరకు నాన్న నాతో అన్న ప్రతి మాట గుర్తుంది. ఆయన నాతో గడిపిన ప్రతి క్షణం గుర్తొస్తోందమ్మా. సూర్యుడివి, ఆ చంద్రుడివి, ఆ దేవుడివి నువ్వే. నా కూతురి పెళ్ళంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు కదే. కంగారు పడక కనుకో. మనసా మన్నించమంటూ అడగనులే, తెలిసే ఇంకొకసారి జరగదులే కను. ఏమైనా పంచుకోవాలని అనుకుంటున్నారా? మీ నాన్నగారి విషయంలో మీరు చాలా సతమతమైపోతున్నారు కదా. బాధని గాని భారాన్ని గాని పంచుకుంటేనే తగ్గుతుంది. పొద్దున్నుంచి ఆ విషయం ఎవరికీ చెప్పలేక, ఎవరితోనూ పంచుకోలేక నాతో నేనే చాలా ఇబ్బంది పడిపోయాను. మీ నాన్నగారి మరణంలో పొద్దున్నొచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వ్యక్తం చేసిన అనుమానాన్ని ఎందుకు ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అనుకోలేదు విహారీ గారు? ఇప్పటికీ నాన్న విషయంలో
మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళల్లో ఈ అనుమానం మొదలైతే ఆ బాధతో మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అవుతారోనని చెప్పలేదు. అందులోనూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ చెప్తున్న వాటికి ఆయన ఎవిడెన్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ ఆ ఎవిడెన్స్ ఏంటో తెలియకుండా, నిజ నిర్ధారణ చేసుకోకుండా అందరికీ చెప్పడం కరెక్ట్ కాదు లక్ష్మి. అవును విహారీ గారు, ఒకవేళ ఆఫీసర్ మాటలు ఓన్లీ అనుమానమే అయితే అందరూ బాధపడాలి. అందుకే వలపు దీపాలు వెలిగించి వేర వెన్నెలలు కురిపించి కలల కాలాన్ని కరి చిలకు ప్రాణాలు నువ్వే పోతావు.